నిన్న వీడియో చేసిన తర్వాత ఎంతమంది రెస్పాండ్ అయ్యారో లేదు నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా చెప్తున్నా, యాక్చువల్లీ నిన్న నేను వీడియో చేయకముందు ఇద్దరికి చేశాను, అదే ప్రాబ్లంతో ఫేస్ చేసి నేను ఇవాళతో ముగ్గురు వచ్చాను నా దగ్గరికి. ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ అయితే పోయిందని చెప్పేసి వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు. వాళ్ళ జీమెయిల్ ఐడీలో చెక్ చేస్తే వాళ్ళు 10 సార్లు బ్లాక్ చేశారు, నో అని కొట్టి, కానీ ఇంకా సరే తెలియక ఎస్ అని కొట్టారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మెయిల్ ఐడి పోతే ప్రాబ్లం కాదు, వాళ్ళ దాంట్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఏది కూడా యాక్సెస్ చేయడానికి కావలేదు, అండ్ వేరే మెయిల్ ఐడీలో లాగిన్ చేయడానికి కావలేదు. ఎందుకంటే వాళ్ళకి రికవరీ మెయిల్ ఐడి ఏం పెట్టుకోలేదు, ఆప్షన్ కూడా లేకుండా పోయింది. చాలా అంటే చాలా బాధపడ్డారు. ఇంకేం లేక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ ఇచ్చారు. ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ఫేస్ చేయకముందే మీరు జాగ్రత్త పడితే ది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అది ఓకే, నేను చెప్పేది అబద్ధం అనుకుంటే ప్రూఫ్ చూపిస్తాను. ఎంతలా ఉంటుందంటే అసలు బ్యాక్ రావడానికి కూడా ఆప్షన్ లేకుండా ఉంది. డైరెక్ట్గా జీమెయిల్ ఐడికి వెళ్దాం. ఇది ప్రాబ్లం, క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అని చూపిస్తుంది. ఒకవేళ ఈ మెయిల్ ఐడీలోకి మనం వెళ్ళి లాగిన్ అయినా ఏది కూడా మనకు ఓటీపీలు రావు. నిన్న వేరే వాళ్ళు లాగిన్ అయ్యారు ఆల్రెడీ ఇందులోని విండోస్లోకి, అంతే, ఇక్కడతో స్టాప్, ఇంకేవి రావు. ఒకవేళ మీరు సైన్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అవుదామంటే అది లాగిన్ అవనివ్వదు. ఈవెన్ సైన్ ఇన్ కొట్టిన తర్వాత మనకు తెలిసిన పాస్వర్డ్ కొట్టినా అది యాక్సెప్ట్ చేయదు. లేదు ఒకవేళ ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి ట్రై చేద్దామన్నా, ఈవెన్ ఫర్గాట్ కొడితే డైరెక్ట్గా అథెంటికేషన్ యాప్ అని చెప్పేసి డైరెక్ట్గా ఒక యాప్ చూపిస్తుంది. దానికి ఓటీపీస్ ఏమి రావు అసలు. అండ్ అది కాకుండా మళ్ళీ ఫర్గాట్ కొడదాం, వేరే ట్రై చేద్దాం, అయినా మనకి మన మెయిల్ ఐడికి ఓటీపీలు వస్తాయి. మన మెయిల్ ఐడి ఆల్రెడీ లాగౌట్ అయిపోతుంది, ఇంకే మెయిల్ ఐడీస్ ఓటీపీకి వస్తాయి, అవి కూడా రావు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఏంటి రావు, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్గా సైన్ అవుట్ అయిపోతుంది. ఆ మెయిల్ ఐడి నుంచి అసలు ఉండట్లేదు. ఇంకా ఏదైనా మంది అన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి కదా. సో రెండో మెయిల్ ఐడి అయితే ఇచ్చుకోండి. లేదు అంటే ఎవరైనా మెసేజ్ పెడితే ఎస్ అని కొట్టద్దు, నో అని కొట్టండి. అప్పుడు మీ ఫోన్ అయితే వేరే వాళ్ళకి హ్యాక్ అవుతుంది.